నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. తులసి శ్రీకృష్ణ భార్య కాదు, విష్ణువు గొప్ప భక్తులలో ఒకరు. కృష్ణుడు కూడా విష్ణువు అవతారమే కావున కృష్ణాష్టమి రోజున తులసి చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. అందువల్ల జన్మాష్టమి రోజున తులసికి సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా శ్రీకృష్ణుడు లక్ష్మీదేవిల ఆశీస్సులు లభిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. జన్మాష్టమి రోజున పూజ చేసేటప్పుడు తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై సంపద ఐశ్వర్యం ఇస్తుందని పండితులు చెప్తున్నారు. కృష్ణాష్టమి రోజున కృష్ణ పరమాత్మునికి తులసిమాల సమర్పిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. కన్నయ్య మెడలో తులసిమాల వేయడం వల్ల కష్టాలు తొలగుతాయని నమ్మకం. మానసిక ప్రశాంతత, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు. కృష్ణాష్టమి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటండి. ఈ మొక్కను ఇంటి ప్రాంగణంలో లేదా ఈశాన్య దిశలో నాటండి. దీన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. పూజ చేసిన తర్వాత 3 లేదా 7 సార్లు ప్రదక్షిణలు చెయ్యండి. దీనివల్ల వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుందని పండితులు చెప్తున్నారు. జన్మాష్టమి రోజున భక్తులు శ్రీకృష్ణుడికి లడ్డు, వెన్నె, కీర్ మొదలైన వాటిని సమర్పిస్తారు. ఈ వస్తువులను నైవేద్యం పెట్టడంతో పాటు మీరు శ్రీకృష్ణుడికి తులసిని కూడా సమర్పించాలి. తులసి లేని నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. నైవేద్యాన్ని తులసి ఆకులను జోడించడం ద్వారా శ్రీకృష్ణుడు ఆ నైవేద్యాన్ని త్వరగా స్వీకరించి భక్తుల ప్రార్థనలను వింటాడని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత శక్తి అంతమై సానుకూలత వ్యాపిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.